ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమైంది. కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. విభజన చట్టంలో పేర్కొన్నట్లు రాజధానిని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాజధానిని కేంద్రం ప్రకటించనుంది. 2024 జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో ఏపీకి రాజధానిని తప్పక ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన ప్రక్రియ, రాజధాని నిర్మాణ కార్యక్రమాలు, ఇతర చర్యలపై కేంద్రానికి నోట్ ఇచ్చింది. ఏ తేదీ నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది. 2024 జూన్ 2న హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గడువు ముగియడంతో అదే రోజు నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దాంతో నోడల్ ఏజెన్సీగా అమరావతిని రాజధానిగా ప్రకటించేందుకు కేంద్ర హోంశాఖ చర్యలు మొదలుపెట్టింది. దీనిపై కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి హోంశాఖ అభిప్రాయాలు కోరింది. ఇప్పటికే పలు మంత్రిత్వ శాఖలు తమ అభిప్రాయాలు తెలపగా పట్టణాభివృద్ధి, న్యాయశాఖల అభిప్రాయాల్ని త్వరగా పంపాలని హోంశాఖ కోరింది. 2 దఫాలుగా జరిగే బడ్జెట్ సమావేశాల్లోని అమరావతిని రాజధానిగా ప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే ముందు కేంద్ర కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ కేబినెట్ నోట్ తయారు చేయడంలో నిమగ్నమైందని అధికారులు తెలిపారు.